జెన్యూన్ ఒపీనియనే గాని ఒకసారి 2-3 సీన్లు క్యారెక్టర్ కూడా పేలితే మామూలుగా పేల. అవును సార్. కానీ వాళ్ళు ఎక్కడో మీ దగ్గర అవకాశం వాళ్ళు నమ్మాలి సార్. అంటే ఈ రెండు 3 రోజుల క్యారెక్టర్ కూడా ఇది బాగుంటది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు సార్. ఇది సాదాసేదా అనుకుంటేనే వాళ్ళు అడగరు సార్ నన్ను. వాస్తవానికి కరెక్ట్. అంటే మీరు జబర్దస్త్లో చేసేదానికన్నా వాళ్ళు బెటర్ ఇవ్వగలగాలి. అవును సార్. అది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అది అంటే వాళ్ళు అనుకున్నారు సార్, నాతో చెప్పిన విషయం అది. అదే అంతే సార్. అంటే దొరికితే ఇస్తారు, దొరికితే ఇస్తారు. అంటే వాళ్ళకే అనిపించట్లేదు మనం బెటర్ గా ఇవ్వలేకపోతున్నాం అని. అవును సార్. మన నిహారిక్ గారిని ఆ ఇంటర్వ్యూలోనే అన్నారు, సినిమాకి వచ్చేసరికి గెటప్ సీన్ ఆయన్ని మనం ఏదో సీల్ చేసేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం, సరియైన క్యారెక్టరు ఇవ్వలేకపోతున్నాం హీస్ అని ఆవిడ ఒక ఆలోచనలో పడి హీస్ బియాండ్ సినిమా అండి అంది ఆవిడ. నిజంగా నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఎక్కడ చూసాను సార్. ఇంటర్వ్యూ చూసి అమ్మో ఏంటి స్టేట్మెంట్, కొంచెం అంటే ఆవిడ ఫీల్ అయి చెప్పారు సార్. చాలా ఫీల్తో చెప్పిన మాట అది సార్ కదా. అంటే మంచితనం సార్ అది. అంటే ఒక ఇది ఉండదు సార్, మంచితనం లేకపోతే మాట రాదు సార్. ఎంత ప్లస్ చేయాలనుకున్నా అవతలడి ప్రతిభని అంటే ప్రశంసించాలంటే అంత పెద్ద వర్డ్స్ చెప్పాలంటే లోపల ఎంతో కొంత ప్రేమ ఉండాలి సార్. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది కూడా అంత సార్. ఆఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. పైగా మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క కదా. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమో గాడ్ ఫాదర్ టైంలో ప్రైవేట్ జెట్ ఎక్కించుకుని సల్మాన్ ఖాన్ వరకు తీసుకెళ్లి మిమ్మల్ని పరిచయం చేయడం అది ఎప్పటికీ ఇది సార్. నాకు ఈరోజు చిత్రంజీవి గారిని కలిస్తే అదే మాట్లాడుతూ అన్న అంటే నేను చాలా ఎక్స్ట్రీమ్ పెట్టుకొని వచ్చానన్న, ఎక్కడ చాలా ఎత్తుగా ఎదగాలి, చాలా చూడాలి, చాలా. ఆ రోజున ఆయనతో పాటు అలాగే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇంకెంతకు మించి ఏముంది నాకు అని మొత్తం డౌన్ అయిపోయాను. ఇంకేం లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, ఇది చాలనే ఇది చాలనే అని అంటారు కదా సార్. అలా అయిపోయింది సార్ నాకు. కానీ ఓకే, మనం కష్టపడి మనం మనం నమ్మిన దాన్ని ఒకటి అనుకుని ప్రయాణిస్తే మాత్రం ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి డెఫినెట్గా అని మాత్రం ఆ ఒక్క సిచ్యువేషన్ చాలు సార్. మనం నమ్మింది డెఫినెట్గా దాన్ని ఆచరించాలి, దానికోసం కష్టపడితే ఇలాంటివి డెఫినెట్గా వస్తాయని మాత్రం, అలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం ఆ ఒక్క విషయంలో చిరంజీవి గారు నాకు నిరూపించారు. అదే అన్నాను. నాగబాబు గారు చిరంజీవి గారికి చెప్పడం చాలా మంచి యాక్టర్ అని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా. అవును సార్. పబ్లిక్ డయాస్ మీద మాట్లాడారు మీ గురించి. అవును సార్. చాలా గ్రేట్. ఆయన మాట్లాడడం, చిరంజీవి గారు ఆ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, ఈ రోజున వాళ్ళ డాటరే ఇక్కడ కూర్చుని ఈజ్ బియాండ్ సినిమా అన్న మాట నాకు తెలిసి ఎవ్వరికీ అంత పెద్ద మాట వచ్చి ఉండేది కాదు. మీరు అసలు బియాండ్ సినిమా అని ఆవిడ ఎందుకన్నారు, మీరు ఏమైనా మీకు అర్థమైందా? నాకు నిజంగా అర్థం కాదు. పైగా నాకు భయం సార్, అది అలాంటి వర్డ్స్ చాలా భయం సార్. నాకు తీసుకోలేదు సార్, నా వల్ల కాదు సార్. అలాంటివి విన్నప్పుడు ఏంటంటే ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చిన అవకాశం సద్వినియోగపరచుకుంటే చాలు. పెద్ద మంచి పేరు రాకుండా పర్లేదు, చిన్న డ్యామేజ్ కూడా జరగకూడదు కెరీర్కి. అలాంటిది అవన్నీ హెచ్చరికలు సార్. బేసికల్ ప్రశంసలు కూడా కాదు సార్, హెచ్చరికలు సార్. నా దృష్టిలో దాన్ని ఇలా ఫిల్టర్ చేసి కన్వర్షన్ పెట్టి తీసుకుంటే ఓహో హెచ్చరిక ఇది. చాట్‌జీపీటీలో కన్వర్షన్ చేసి జాగ్రత్తగా ఉండి బిడ్డ, మంచిగా ఉండి ఇండస్ట్రీలో అనే హెచ్చరికగా తీసుకుంటారు సార్. దాన్ని సూచన, సలహా, వాటెవర్ సార్. అదే హెచ్చరిక అన్నమాట. కరెక్ట్ సార్. అంటే ఆవిడ అన్న మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వేసే వేషాలు, మరి ఇప్పుడు రేపు రాకాసలో ఎలాంటి క్యారెక్టర్ నాకైతే తెలియదు, కానీ ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా ఇష్టం. జస్టిస్ డిలైడ్ ఈజ్ డినైడ్ అంటే జస్ట్ ఇలా వెళ్ళబోయి జస్ట్ బై మిస్టేక్ ఎంత న్యాచురల్ గా చెప్పారంటే మీరు సీరియస్ గా. అది థియేటర్లో భలే పేలుతుంది అది ఆ డైలాగ్. అంటే ఆవిడ అన్నది నాకు అర్థమైన మాట ఏంటంటే, ఈ బియాండ్ సినిమా అన్న ఇప్పుడు ఈ రోజున మీరు చేసే క్యారెక్టర్లు హనుమాన్ కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా కావచ్చు, ఏవైనా కూడా గెటప్ సీన్ వేసేయడని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నిజంగా అంత గొప్ప క్యారెక్టర్ పడింది సినిమాల్లోనన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందండి మీకు? నిజాయితీగా మాట్లాడుకుంటే, నిక్కచ్చిగా చెప్పుకుంటే. నేనంటే దాందే సార్, దీని అనుకుంటా సార్ ఎక్కువ. ఎందుకంటే దీంట్లో అందరికీ ఒక కథకి న్యాయం చేయాలి సార్, ఒక స్క్రీన్ ప్లే న్యాయం చేయాలి, క్యారెక్టర్ అందరికీ న్యాయం చేయాలి, పాటలకు న్యాయం చేయాలి. ఇంత మధ్య నేను ఇంత సార్ అక్కడ 6 రోజులు నేను ఒకరిని హ్యాపీగా నేను చేసుకోవచ్చు సార్. కానీ ఇంతమందికి సమపాలల్లో వాళ్ళు తగ్గట్టు పేర్లు ఇవ్వాలంటే చాలా కష్టం సార్ అందరికీ. సో హీరో, హీరోయిన్, మెయిన్ క్యారెక్టర్లు తర్వాత మేము వస్తాం సార్ లేయర్లో. సో నాకు సంబంధించిన వరకు హనుమాన్ కానీ, జాంబీ రెడ్డి కానీ, మిరాయి కానీ, ఇవన్నీ నాకు ఈక్వల్ టు
అదే సార్ మంచి పేరు, చాలా గొప్ప పేరు ఫీల్ అవుతాను సార్ నేను. ఈవెన్ ఇస్మార్ట్ శంకర్ సార్. అదేలేండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.